హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు భారతి లేడీస్ ఫ్యాషన్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో మళ్ళీ మీ ముందుకు ఒక మంచి వీడియోతో వచ్చేసేసాను. సో చాలామంది వచ్చేసేసి కాల్ చేస్తున్నారు, అక్క ఆల్తి బ్లౌజ్ ఇవ్వడం లేదు, ఆల్తి బ్లౌజ్ లేకపోకుండా మాకు మెజర్మెంట్స్ చెప్పండి అని చెప్పేసి. సో అందుకోసమే ఈ వీడియో అండి. సో ఇక్కడ వచ్చేసేసి లావు ఉన్న వాళ్ళకు చూడండి, ఇక్కడ అంచులకెళ్ళి వేయండి. లావు ఉన్న వాళ్ళకు అంచులకెళ్ళి వేస్తే వాళ్ళకు మీకు బ్లౌజ్ అనేది కొద్దిగా అడ్జస్ట్ అవుతుంది. ప్లస్ వాళ్ళకు కూడా సంక పీసులు పడలేదు అని చెప్పేసి అన్న ఫీలింగ్ అనేది ఉండదు. సో అందుకోసం లావు ఉన్న వాళ్ళకు అంచుల దగ్గర వేసేసుకోండి హ్యాండ్స్కి, ఓకేనా. సో నేను వచ్చేసేసి ఇది నా బ్లౌజే కాబట్టి నేను నార్మల్గా పెడతా ఉన్నాను. సో ఇక్కడ వచ్చేసేసి లెంత్ వచ్చేసేసి 16 ఇంచెస్ తప్పితే 17 ఇంచెస్, ఓకేనా. ఇప్పుడు ఈ బ్లౌజ్కి అయితే మటుకు 16 ఇంచెస్ పెడతా ఉన్నాను నేను. సో కొద్దిగా వాళ్ళు కొంచెం హైట్ ఉన్నారు అని చెప్పేసి వాళ్ళది నెక్ డీపింగ్గా ఎక్కువ ఉంది అని చెప్పేసి అంటే 17 ఇంచెస్ కూడా పెట్టేసేసేయండి, ఓకేనా. సో 17 ఇంచెస్కి పెట్టేసేసినాక నెక్ డీప్ వచ్చేసేసి 10 ఆర్ 11. సో మ్యాక్సిమం కూడా అంతే ఉంటుంది. చాలామందివి రేర్ అండి 12 ఇంచెస్ అనేటివి. సో 12 ఇంచెస్ ఉన్నప్పుడు వాళ్ళకు నెక్ డీప్ ఎంత ఉందో అంతకు మార్కింగ్ చేసుకోండి, అంతే. ఇంకా పెద్దగా ఏం అవసరం లేదండి మనకు బ్లౌజ్కి పెట్టడానికి. సో ఈ మార్కింగ్ ఒకటి ఉంటే కూడా చాలు. మనకు విడ్త్ లూజ్ అంటారా, బాడీ లూజ్ మీరు స్టిచ్ చేయడం లేదు కాబట్టి, ఓన్లీ వర్క్ వాళ్ళు పెడుతున్నారు కాబట్టి, సో మీకు లూజ్ గురించి కూడా మీకు పెద్దగా దిగులు అవసరం లేదు. ఎట్లా తిరిగి ఆ పన్నాలు అయితే మటుకు మీకు అడ్జస్ట్ అవుతుంది, దాంట్లో ప్రాబ్లం లేదు. సో ఓకేనా. సో అయిపోయాక చూడండి, ఇలా మిడిల్లో ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి, అది కూడా స్ట్రైట్గా ఉండేటట్లుగా. తర్వాత వచ్చేసేసి అడ్డంగా చేసుకోండి ఒక లైను. సో ఇలాగా మనకు నెక్ ఎంతైతే వెడల్పు ఉంటుందో లేదా తప్పిగిన కింద కూడా 6 ఇంచెస్ కూడా పెట్టేసేసుకోండి మీరు వెడల్పు అనేది, ఓకేనా. సో ఇలా మార్కింగ్ చేసుకుంటే కన్నా మనం ఫ్రేమ్ బిగించినప్పుడు మీకు క్లాత్ క్రాస్ పోతుంది అని చెప్పేసి అన్నారు కదా ఈ మధ్య. సో అలా ఉండకోకుండా అని చెప్పేసి అని ఇలా చెప్తున్నాను. సో చాలామంది కూడా అన్నారు క్రాస్ పోతుంది మాకు ఎందుకండి అని చెప్పేసి అని. ఇలా లైన్ డ్రా చేసుకున్నారంటే మీకు ఇంకా ఈజీగా ఉంటుంది కదా. సో అలాగనమాట. ఇంకా పైన నెక్కు వచ్చేసేసి 3 ఇంచెస్, ఇటు సైడ్ 3 ఇంచెస్, అటు సైడ్ 3 ఇంచెస్, టోటల్గా 6 ఇంచెస్ పెట్టేసేసుకోండి, ఓకేనా. సో ఇలాగనమాట, ఇంతే అండి. ఇంకా మీరు ఎక్కువ కూడా ఏమీ స్ట్రబుల్ పడాల్సిన అవసరం లేదు, రిస్క్ పడాల్సిన అవసరం లేదు. బ్లౌజ్ మార్కింగ్ మొత్తం కూడా గీయాల్సిన అవసరం కూడా లేదు ఇక్కడ వచ్చేసేసి, ఓకేనా. ఇలాగ ఈజీగా పెట్టేసేసుకోండి. ఎందుకంటే మీరు షేప్స్ అన్నీ కరెక్ట్గా రావడానికి మీరేం బ్లౌజ్ కుట్టడం లేదు కదా, జస్ట్ ఓన్లీ వర్క్ పెడతా ఉన్నారు. అది కూడా మీరేం పెట్టేది ఆరి వర్క్ కాదు, కంప్యూటర్ వర్క్. సో ఫ్రేమ్ అంతా కూడా బిగించేసేకి జస్ట్ మీకు మార్కింగ్ కావాలి, అంతేగాని మొత్తం షేప్స్ అంతా గీసుకోవాల్సిన అవసరం అయితే లేదు కదా. సో ఇక్కడ వచ్చేసేసి హ్యాండ్స్కి ఎన్ని ఇంచెస్ వాళ్ళకు, 8 ఇంచెసా 7 ఇంచెసా లేదా ఎల్బో హ్యాండా, సో అలాగా చూసుకొని మీరు పెట్టేసుకోండి. ఇక్కడైతే నేను 7 ఇంచెస్ పెడతా ఉన్నాను, ఓకేనా. సో 7 ఇంచెస్కి అటు సైడ్ మిడిల్ ఉంటుంది కదా, మనం డబల్ ఫోల్డింగ్ చేసుకున్నాం కదా, అటు సైడ్ మిడిల్కి ఇటు సైడ్ మిడిల్కి ఒక మార్క్ అనేది చేసుకోండి, సెంటర్ పాయింట్ అనుకోండి, అంతే, ఓకేనా. సో ఇలాగా స్ట్రైట్గా ఒక లైన్ గీసుకోండి. ఇక్కడ కూడా మీరు హ్యాండ్ షేప్ గీయాలా చేయాలని చెప్పేసి అన్న ఆలోచన కూడా అవసరం లేదు, ఓకేనా. సెంటర్లో ఒక లైను 7 ఇంచెస్కి చేసుకోండి. సో దాని తర్వాత ఇలాగ స్ట్రైట్గా ఒక లైను. యాక్చువల్లీ 6 ఇంచెస్ అని అంటే నేను 7 ఇంచెస్ పెట్టాను. సో ఓకేనా. వాళ్ళు 7 ఇంచెస్ హ్యాండ్ అన్నారంటే మీరు 8 ఇంచెస్ పెట్టండి. సో అంతే, ఒక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఉంది అని చెప్పేసేసానంటే వాళ్ళు కుట్టించుకునేటప్పటికి క్లాత్ తక్కువ రాలేదు అని చెప్పేసి అనేది ఉండిపోతుంది, అంతే. ఇంకే టైలర్ కూడా మీకు రిమార్క్ పెట్టేది కూడా ఉండదు కదా. సో చాలామంది మేము మార్కింగ్ చేసి నిండేది మా టైలర్ ఒప్పుకోవడం లేదు అని చెప్పేసి అని అంటున్నారు కదా. సో ఇలా మార్కింగ్ చేసుకోండి, ఓకేనా. సో ఇప్పుడు వచ్చేసేసి చూడండి, మనకు ఫ్రంట్ పార్ట్ తీసుకుందాం. యాక్చువల్లీ నేను ఈ బ్లౌజ్కి ఫ్రంట్ పార్ట్ పెట్టడం లేదు వర్క్ అనేది. సో నేను వచ్చేసేసి దీనికి ఆఫ్ కలర్ కుట్టుకుంటా ఉన్నాను. సో అది కూడా స్టిచ్చింగ్ వీడియో అనేది వచ్చేస్తుంది. సో ఇలాగా మీకు అర్థం కావాలి అని చెప్పేసానంటే బ్యాక్ పార్ట్ ఉంది కదా, ఆ బ్యాక్ పార్ట్ వరకు కూడా టోటల్గా కూడా లైన్ అనేది వేసేసుకోండి మొత్తము. సో టోటల్గా క్లాత్ టోటల్గా కూడా పొడవుగా లైన్ అనేది వేసేసుకోండి. తర్వాత ఇప్పుడు ఇటు సైడ్ ఒక ఫ్రంట్ పార్ట్, అటు సైడ్ ఒక ఫ్రంట్ పార్ట్ మనకు, ఓకేనా. మనం ఆల్రెడీ కూడా హ్యాండ్స్కి తీసుకున్నాం కదా, లైన్ తీసుకున్నాం కాబట్టి కేవలం ఆ షేప్లోనే మనకు కర్వ్ అనేది తిరుగుతుంది. సో అంతకు మించి అంటూ కూడా మనకు ఇంక ఎక్స్ట్రాగా అవసరం లేదు. హ్యాండ్కి ఇటు సైడ్ అయినా సరే, ఇటు సైడ్ అయినా సరే ఫ్రంట్ పార్ట్కి మార్కింగ్ చేసుకోండి, ఓకేనా. ఎటు సైడ్ అయినా సరే.
సో క్రాస్ ఉంటే క్రాసు, లేదు స్ట్రైట్ ఉంది అని చెప్పేసి అని అంటే స్ట్రైట్. మనకు ఫ్రేమ్ కన్వీనియంట్ అండి, ఫ్రేమ్ కన్వీనియంట్, ఫ్రేమ్ ఎలాగైతే బిగించుకుంటే మనకు కన్వీనియంట్గా ఉంటుంది అని చెప్పేసి అనుకుంటే అక్కడ సైడ్ ఫ్రంట్ పార్ట్ వేసుకోండి అంతే. దీంట్లో ఏం పెద్ద ప్రాబ్లం కాదండి. సో చాలామంది మాకు ఫ్రంట్ పార్ట్కి వచ్చేసరికల్లా క్లాత్ అసలుకి అడ్జస్ట్ కావడం లేదని చెప్పేసి అన్నారు. ఇలా చెయ్యండి, ఎందుకు అడ్జస్ట్ కాదు చూడండి ఒకసారి. సో ఇక్కడ కూడా మీకు డౌట్ ఉండకూడదని చెప్పేసి అని మళ్ళీ కూడా మొత్తం టోటల్గా కూడా మెజర్మెంట్స్ పెడతా ఉన్నాను నావి చూడండి ఒకసారి. సో నాకు ఇక్కడ పొడవు వచ్చేసేసి 12 ఇంచెస్ కావాలా. సో ఫ్రంట్ క్రాస్ బెల్ట్ కాడ వచ్చేసేసి 3.5. సో మహా అయితే గిని ఇంకొక 1 ఇంచ్ కిందకు దిగుతుంది అండి లావు హైట్ ఉన్న వాళ్ళకు. ఇంకంతే కదా, ఇంకంతకు మించి అంటూ మెజర్మెంట్స్ అయితే ఏం మారవండి. చూసారా ఇంత గ్యాప్ అనేది ఉంది. సో నెక్ కావాలని అంటే కూడా ఇంకా వాళ్ళకి కావాలంటే తగ్గించుకోవచ్చు. సో నేను నెక్ డీప్ వచ్చేసేసి ఇక్కడ 7 ఇంచెస్ పెట్టాను. సో ఇంకా మనం కూడా తగ్గించుకోవచ్చు, 6 ఇంచెస్ పెట్టవచ్చు, 5 ఇంచెసే పెట్టవచ్చు. సో అలా అడ్జస్ట్ అవుతుందండి, ఏం ప్రాబ్లం అయితే కాదు. సో ఇక్కడ నేను తీసుకున్న డిజైన్ అయితే ఇది, ఎందుకని చెప్పాను కదా నేను ఆఫ్ కలర్ అని చెప్పేసి. సో ఈ డిజైన్ మొత్తం కలర్ కాంబినేషన్ పెట్టేశాను నేను. సో ఇక్కడ వచ్చేసేసి ఫ్రేమ్ ఫిట్టింగ్కి క్లాత్ అయితే చూడండి ఇక్కడ సెంటర్కి ఇటు సైడ్ ఉంది, ఓకేనా. దానికంటే కూడా కొంచెము పైకి, సో నార్మల్గా కింద లైన్ కంటే కూడా పైకి ఉంది కదా మన డిజైను. సో అలా పైకి కరెక్ట్గా 3 ఫింగర్స్ అనుకోండి. నేను ఈజీగా ఇలా గ్రాఫ్ కూడా లేకోకుండా చాలా ఈజీగా ఫ్రేమ్ ఫిట్టింగ్ చేసుకోవచ్చు అండి. మనం పెద్దగా ఫ్రేమ్ బిగించడానికి కూడా రిస్క్ పడాల్సిన అవసరం లేదు. చాలామంది తెలియకనే ఇంకా రిస్క్ పడుతూనే ఉన్నారు. చాలామంది జాయింట్స్ పోగొడుతూ ఉన్నారు. జాయింట్స్ పోయేసరికల్లా ఆటోమేటిక్గా టెన్షన్, అయ్యో జాయింట్ పోయింది అని చెప్పేసి. సో మనం లైన్ గీసుకున్నాం కదా చక్కగా, అది స్ట్రైట్గా ఉండేటట్లుగా క్లాత్ అనేది బిగిచ్చేసేసుకోండి ఇలాగా ఫ్రేమ్ అనేది. సో చూస్తున్నారు కదా ఇలాగా ఆ లైన్ అనేది మీరు ఇప్పుడు ఇంకా ఈజీగా ఉంటుందండి. లైన్ అనేది క్రాస్లో మీకు క్రాస్ ఈజీ కనిపిస్తుంది, క్లాత్ అయితే కనిపించదు కానీ క్రాస్ పడిందా లేదనేది ఇప్పుడు లైన్ అయితే ఈజీ కనిపిస్తుంది కదా. సో అందుకోసమే ఈ టిప్ అనేది చెప్పాను మీకు. సో చూడండి నేను ఎలాగైతే బిగిస్తున్నానో ఫ్రేమ్ అలాగనే బిగించుకోండి, ఈజీగా ఉంటుంది మీకు. క్లాత్ అనేది ఎక్కడ కూడా ముడతలు రాకోకుండా వర్క్ అనేది నీట్గా ఎక్సలెంట్ ఫినిషింగ్ వస్తుందండి. ఫస్ట్ మెయిన్ క్లాత్ బిగించడం, దీంట్లో ఫస్ట్ మెయిన్ టిప్ ఇదే అండి, మెయిన్ ట్రిక్ అనేది ఇది. క్లాత్ నీట్గా పర్ఫెక్ట్గా బిగించినారు అని చెప్పేసేసానంటే వర్క్ అనేది ఏ మాత్రం కూడా మీకు ఇది కాదు, ఓకేనా. సో ఇలాగా సో కొంచెం టైట్ చేసుకుంటాం, మళ్ళీ కూడా క్లాత్ ఎక్కడన్నా కానీ లూజ్ ఉందా చేస్తుందని చెప్పేసి అనేది దిగ్గేసుకొని టోటల్గా కూడా అంతా కంప్లీట్ అయిపోయినాక ఇలాగా క్లిప్స్ పెట్టేసుకోండి. ఈ క్లిప్స్ కూడా చెప్తున్నా కదా, మీకు ఏమైనా ఫ్రేమ్ లూజ్ అవుతుందనేట్లయితే క్లాత్ కొంచెం ఎక్కువ ఫోల్డింగ్ చేసేసి కూడా క్లిప్స్ అనేవి పెట్టండి. సో ఫ్రేమ్ అటాచ్ చేశాను, చూసారా మనకు డిజైన్ పర్ఫెక్ట్గా వచ్చేసేసింది, ఓకేనా. ఇంతే అండి, చూసుకోండి మనకు చాలా ఈజీ, చూసారు కదా. సో ఇది వచ్చేసేసి డ్రాప్ షేప్ కాబట్టి సో ఈ డిజైన్. సో ఎలాగో ఈ బ్లౌజ్ పెడుతున్నాను చెప్పేసి అని మీకు ఈ మార్కింగ్ అనేది చూపించానండి. సో సెకండ్ పార్ట్కి వచ్చేసరికల్లా మనకు చూడండి సేమ్ యాస్టీస్గా మనకు ఏవైతే కూడా కలర్స్ కావాలో కలర్స్ సెట్ చేసేసుకోండి. కలర్స్ సెట్ చేసుకున్నాక సేమ్ ఇలాగనే మనకు చూడండి ఇలాగా ఈ స్టార్టింగ్ పాయింట్ ఉంది కదా, స్టార్టింగ్ పాయింట్ కరెక్ట్గా వచ్చింది. సో ఈ స్టార్టింగ్ పాయింట్కి కరెక్ట్గా ఉన్నప్పుడు మనము ఫ్రేమ్ అనేది హూప్ అనేది బిగిచ్చేసేసేయండి. ఫస్ట్ హూప్కి ఫ్రేమ్ ఫిట్ చేసేసినారు కదా. సో ఇక్కడ కరెక్ట్గా ఏదైతే పాయింట్ స్టార్టింగ్ పాయింట్ ఉందో స్టార్టింగ్ పాయింట్కి కరెక్ట్గా ఎప్పుడైనా సరే అండి జాయింట్ అనేది మనకు నీడిల్ కరెక్ట్గా సెంటర్ పాయింట్ చూసుకున్నప్పుడు మిడిల్కి ఉంటుంది. సో ఓకేనా, మిడిల్కి అనేది కరెక్ట్గా థ్రెడ్కి నీడిల్ అనేది కరెక్ట్గా మిడిల్లో పెట్టండి. సో కావాలంటే కూడా మీరు ప్లస్ మార్కులు కూడా, అంటే ఇదైతే సింగిల్ లైన్ కాబట్టి మిడిల్ ఉంది అని చెప్పేసి అని అంటారు కదా, అలా కాకుండా చెప్తాను. సో పెద్ద లైన్ ఉన్నప్పుడు కూడా కావాలంటే కూడా ఫస్ట్ ప్లస్ మార్క్ చూడండి, 1 స్టిచ్ 2 స్టిచెస్ దాటినాక మీకు అప్పుడు అదర్ వైజ్ వస్తాయి, అటు సైడ్ ఇటు సైడ్ అనేది అప్పుడు జరుగుతుంది. ఫస్ట్ మటుకు మిడిల్లోనే ఉంటుంది, ఓకేనా. సో ఇలాగ టోటల్గా కూడా ఫ్రేమ్ అనేది బిగిచ్చేసేసేయండి కంప్లీట్గా. సో ఇలా టైట్ చేసేసుకున్నాక మొత్తం కూడా ఎక్కడ కూడా కుచ్చు అనేది లేకోకుండా చూసుకొని క్లిప్స్ అయితే పెట్టేసేసుకోండి, ఓకేనా.
సో థ్రెడ్స్ వచ్చేసేసి నేను చెప్పాను కదండి, నేను ఇంతకుముందు కూడా చెప్పాను, ఇదైతే జెర్రీ థ్రెడ్ కాదు, మళ్ళీ జెర్రీ థ్రెడ్ అని చెప్పేసి అని అంటారు మళ్ళీ. సో జెర్రీ థ్రెడ్ కాదండి, నార్మల్ థ్రెడ్డే ఇది. ఇక్కడ వచ్చేసేసి మనకు డ్రాప్ షేప్ మళ్ళీ పైన జాయింట్ కలిసలేదని చెప్పేసి అనొద్దండి, అది జాయింట్కి పైన అలాగ లేదు డిజైన్. నేను మళ్ళీ కూడా తర్వాత కూడా సాఫ్ట్వేర్లో అడ్జస్ట్ చేసేసి కూడా నేను చూసినాను, ఫస్ట్గానే చూసుకున్నాను టోటల్గా కూడా డిజైన్ పైన వచ్చేసేసి అలాగనే వస్తుంది. మళ్ళీ అది అక్క మీకు పైన జాయింట్ కలిసలేదని చెప్పేసి అన్నదండి. సో టోటల్గా ఈ డిజైన్ అది ఆ డ్రాప్కి దగ్గరికి రావాలన్నమాట. సో 2 మిర్రర్స్కి మనకు చూడండి, సో ఇది పర్ఫెక్ట్. మీకు జాయింట్ పోయినట్లయితే గిన మనకు కింద కూడా జాయింట్ అనేది పోతుంది కదా, సో అలా అనమాట. ఓకేనా. ఇక్కడ వచ్చేసేసి చూడండి హ్యాండ్స్కి బిగించాను నేను ఫ్రేమ్. హ్యాండ్స్కి కూడా చెప్పాను కదా నేను ఓన్లీ సెంటర్కి మనకు కరెక్ట్గా పడేటట్లుగా ఫ్రేమ్ అనేది ఫిట్టింగ్ చేసేసుకోండి. సో ఇంకా ఆల్రెడీ ఇంతకుముందే హ్యాండ్స్ది ఫ్రేమ్ ఫిట్టింగ్ చేశాను కదా, సో అందుకోసం అని చెప్పేసి ఫిట్టింగ్ వీడియో చేయలేదు. సో ఒకవేళ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇస్తాను. సో హ్యాండ్స్కి వచ్చేసేసి ఇలాగ కంప్లీట్ అయిపోయింది. సో దీనికి వచ్చేసేసి నేను బెల్ట్ అనేది తయారు చేసుకుంటా ఉన్నాను. బెల్ట్కి వచ్చేసేసి నేను మా పాప మిర్రర్స్ అతికిచ్చి నాకు హెల్ప్ చేస్తూ ఉంది. సో ఇక్కడ వచ్చేసేసి 1 పార్ట్ కంప్లీట్ అయిపోయింది. బెల్ట్కి వచ్చేసేసి మనకు 2 పార్ట్స్ కంప్లీట్గా చేసుకుంటేనే మనకు సరిపోతుందండి, లేదంటే ఓన్లీ హ్యాండ్స్ది 2 పార్ట్స్ చేశాను, 2 జాయిన్ చేస్తూ ఉన్నాను. సో ఇలాగా 1 సైడ్ కంప్లీట్ అయిపోయింది. ఒక కార్నర్కి వేస్తూ ఉన్నాను అనమాట. దీనికి ఎలాగో ఫ్రంట్ పార్ట్ వేయలేదు కాబట్టి మనకు అడ్జస్ట్ అవుతుంది. సో ఎలా ఉంది ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చినట్లయితే కింద లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని ఎవరైనా కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కింద సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.